సోమవారం విశేషమైన రోజు నవదుర్గా వైభవం వైభోగం నవరాత్రి కాలం ప్రారంభం. వీక్షక బాంధవులందరికీ కూడా విశేషంగా ఈ శరద్ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు మరియు ఆ అమ్మవారి ఆశీస్సులు. 9 రోజులు కూడా మనం పూజ చేస్తూ ఆచరిస్తూ అర్చిస్తూ మహానవమి తదుపరి ఒక విశేషమైన రోజు ఉంటుంది. అది సరి మనకి 2 తిథులు మధ్యలో రావడం వలన 11వ రోజు విజయదశమి అయ్యింది. కాబట్టి దశమి రోజు విశేషమైన పూజ, దుర్గాదేవిని పూజిస్తూ అర్చిస్తూ ఆరాధిస్తూ అదే రోజున మనమందరూ కూడా మన ఒక సంప్రదాయంలో గుప్త శాస్త్రంలో తెలియచేసిన ఆ రోజు విశేషమైన అశ్వారూఢ అంటే అశ్వపూజ మరియు గజపూజ విశేషం. ఇటువంటి విజయదశమిలు, ఇటువంటి మహానవమి, ఇటువంటి ఏకాదశ విజయోత్సవం కేవలం కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం రావడం మరియు మనం ఓంకార కార్యక్రమంలోనే ఇటువంటి వైభోగాన్ని వీక్షించడం, పూజించడం మనందర అదృష్టం. ఇక ఈరోజు ముందుగా మంత్రబలంలో మీకందరికీ కూడా నిన్నే తెలియచేశాను. ఓం దేవి శైలపుత్రియై నమః. ఇది మొదటి దుర్గాదేవి నామమైతే నవర్ణ మంత్రము. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఇక పూజా విశేషానికి వద్దాం. చూడండి, అమ్మవారు అద్భుతంగా అలంకారాసనంతో అన్ని విధాల పంచఫలాలతో తరలి తోరణంతో అమ్మవారు ఈ ఒక వృషభవాహినిగా అమ్మవారికి ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమల పుష్పాన్ని పట్టుకుంటూ అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ పూజ ప్రారంభించడానికి ముందు స్థలశుద్ధి, పుండరీకాక్షని స్మరించి నీరు అన్నిటిపైన ప్రోక్షించి స్థలశుద్ధి చేస్తూ తదుపరి గణపతి పూజని ఆచరిస్తూ తదుపరి విశేషంగా సంకల్పపూర్వకంగా అఖండ జ్యోతిని స్థాపిస్తూ మరియు విశేషంగా ఘటస్థాపన చెయ్యాలి కదా. అంటే నవధాన్యాలని పుట్టుమట్టితో కలిపి మనము వాటికి నీరు పోసి ఈ 9 రోజులు అవి ఎలా మొలకెత్తి పైరవుతుందో అలా మన శక్తి పూజా ప్రతిఫలం అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకంతో శాస్త్రీయోక్తంగా మనము ఘటస్థాపన, అటువైపు ఘటస్థాపన ఉంటుంది. తదుపరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా 3 దేవతల కలశ స్థాపన, విగ్రహం, మహాగణపతి మరియు శైలపుత్రి. ఈ సంపూర్ణమైన పూజా ఫలాన్ని ఆచరించిన తర్వాత ఈరోజు కుమారి పూజ ఉంటుంది. ముందుగా పుండరీకాక్ష నామ స్మరిస్తూ పూజని ప్రారంభిద్దాం. ఓం ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం పూర్వే దేవతాత్మానలాంఛనం ఘంటానాదం కృత్వా ఓం ధ్రువంత్రే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత్ర ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవేం వాచమదయంత దేవాః స్థాన్ విశ్వరూపాం పశో వదంతే సానో మంత్రేషు మూర్జంతు హానా ధేనుర్వాగస్మష్టతైతో ధ్రువంత్రే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత్ర ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం నమః సదసే నమః సస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుసే నమో దివే నమః పృథివ్యే సప్రసభాంబే గోపాయ ఏ సభ్యాః సభాసతః తాంద్రియావతః కురు సర్వమాయుర్వాసదాం మహాజనభ్యో సర్వే జనభ్యో మాతృపితృదేవతభ్యో శ్రీ ఆచార్య దేవతభ్యో మహాగురుభ్యో నమో నమః. హరి ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలస్మిన్ సన్నధిం కురు. ఓం పుండరీకాక్ష 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 అపవిత్ర పవిత్రో వా సర్వవస్తాంగదోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభయావంతరససిః. పుండరీకాక్షాయ నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం భోః మహాగణపతిమావాహయామి. ఓం భువః మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి. ఓం పాదారవిందయోః
पाद्यं समर्पयामि हस्तारविन्दयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नानान् च करिष्ये ओम गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। श्री महागणाधिपतये नमः। शुद्धोदक स्नानं समर्पयामि वस्त्रार्थमक्षतां समर्पयामि आभरणार्थमक्षतां समर्पयामि यज्ञोपवीतमक्षतां समर्पयामि गन्धद्वारां दुरादुष्टां नित्यपुष्टां करिष्ये श्रीग सर्वभूतानां तामे अपश्रिये श्रियं दिव्य परिमल चन्दनं समर्पयामि कुङ्कुमचिन्दूरां समर्पयामि नाम पूजां च करिष्ये। ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम शूर्पकर्णाय नमः। श्री महागणाधिपतये नमः। नाम पूजां समर्पयामि। ओम नैवेद्यम ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तत्किञ्चन प्रसिञ्चयामि कामधेन स्मरामि अमृतमसे अमृतमसे स्वाहा। ओम श्री महागणाधिपतये नमः। कदलीफलं निवेदयामि पुनर्अर्घ्यपाद्य आचमनीयं समर्पयामि। ओम अत एकार्तदीपम् ओम श्री महागणाधिपतये नमः नमस्करोमि। అందరూ మహాగణపతిని ప్రార్థించుకోండి। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। అందరూ మహాగణపతిని ప్రార్థిస్తూ ఇక మనము అఖండ జ్యోతి వెలిగించి ఈ 9 రోజులు కూడా అఖండ జ్యోతిని జాగ్రత్తగా కాపాడుకుందాం। అఖండ జ్యోతికి మీకు కనబడేట్టుగా జాగ్రత్తగా గమనించండి। ముందు జ్యోతిలో ఒక వత్తి కనబడుతుంది, అది వెలుగుతూ ఉంటుంది। ప్రమిదకు కుడివైపు ఒక వత్తి ఉంటుంది। 2 వత్తులు ఎందుకు ఉండాలి అంటే ఒక వత్తి ఎప్పుడు 9 రోజులు కూడా కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటుంది। కానీ కొన్ని సందర్భాల్లో అది కొండెక్కేది లేదు అంటే ఆ ఒక ఏదైనా వత్తి చిన్నగా అయిపోతుంది అంటే అప్పుడు ఆ వత్తిని కాస్త పైకి పెట్టాలి అన్నప్పుడు ఆరకుండా జాగ్రత్త పడే సమయంలో ఈ ఒక వామ భాగం అంటే ఆ ఒక కుడివైపు ఏదైతే వత్తి ఉందో ముందుగా దానికి వెలిగించి ఈ వత్తిని చక్కగా రెడీ చేసి తర్వాత ఆ వత్తిని అలాగే నూనెలోకి జారివిడాలి। ఇలా అఖండ జ్యోతిని మనము కాపాడుకోవచ్చు। ఇక అందరూ ప్రార్థించండి। ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతి జనార్దన దీపమే హరితో పాపం అఖండ జ్యోతి నమోస్తుతే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ। ఓం శాంతి శాంతి శాంతి। దీపదుర్గాయే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। ఓం దీపదుర్గాయే నమః। ఇక భూమాతని ప్రార్థిస్తూ ఓం భూమిర్ధరణే లోకధారిణే ఉద్రతాసే వరాహేన కృష్ణేన శతబాహునాం మృతుకే హనుమే పాపం యన్మయా దుష్కృతం కృతం త్వయేన పాపేన జీవాయ శరదశ్రుతం। ఇక ఈ రోజు పూజ ప్రారంభమైంది। ఇక ఏకకాలంలో మహాలక్ష్మి మహాకాళి మరియు విశేషంగా అమ్మవారిని ఆవాహన చేసి వాళ్ళకి పంచామృత పంచవర్ణాలతో అభిషేకం చేసి మహామంగళ నీరాజనాన్ని స్వీకరిద్దాం। ఇక తదుపరి కార్యక్రమాన్ని వీక్షిద్దాం। హరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్। ఓం భోః महादुर्गमावाहयामि स्थापयामि पूजयामि महादेव्ये च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम भोः महालक्ष्मीमावाहयामि स्थापयामि पूजयामि वाग्देवी च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयात्। ओम भोः महासरस्वतीमावाहयामि स्थापयामि पूजयामि ओम महाकाली महालक्ष्मी महासरस्वती नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि रक्तसिंहासनं समर्पयामि। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। ओम देवी शैलपुत्र्यै नमः। ओम भोः शैलपुत्रीमावाहयामि। ओम भुवः शैलपुत्रीमावाहयामि। ओम स्वः शैलपुत्रीमावाहयामि स्थापयामि पूजयामि अभिमुखे करोमि। लक्ष्मी महासरस्वती देवी शैलपुत्र्यै नमः। पंचामृत स्नानं समर्पयामि। ओम पुनर्शुद्धोदक स्नानं जलं प्रोक्षयामि। ओम स्नानानन्तरे अर्घ्यपाद्य आचमनीयं समर्पयामि। स्नानानन्तरे अर्घ्यपाद्य आचमनीयं समर्पयामि। ओम वस्त्रम् इमं वस्त्राणि वसावसदो इवो रचितो मन्तः कः वः वास्तव विश्वरूपिण्यं विश्वं वस्तुद्रं समर्पयामि।
వస్త్రార్థమక్షతాం సమర్పయామి, ఆభరణార్థమక్షతాం సమర్పయామి, యజ్ఞోపయుతమక్షతాం సమర్పయామి, హరిద్ర కుంకుమ సింధూరాం సమర్పయామి, పరిమళ పత్ర పుష్పాణ్యం పూజయామి, గంధం సమర్పయామి, అత పుష్ప పూజాంచ కరిష్యేత్. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. భుర్భువస్వః తస్య వితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వేన ప్రతిజ్ఞామి అమృతమస్తు. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతిభ్యో నమో నమః. శైలపుత్రిభ్యో నమో నమః. వీక్షక బాంధవులందరూ కూడా ఈ పంచార్తిని వీక్షించి అక్కడి నుంచే ఆరతిని స్వీకరించండి. ఈరోజు ప్రధానమైన పూజ, మొదటి రోజు పూజ కుమారి పూజని శ్రద్ధతో వీక్షిస్తూ వాళ్ళ ఆశీస్సుల్ని పొందుదాం. తదుపరి కార్యక్రమాన్ని వీక్షించే ముందు ఓంకారం నవదుర్గా వైభోగం ప్రత్యేక కార్యక్రమంలో ఈ క్షణంలో మీ పేరు, నక్షత్రము మరియు సంకల్పం ఉంటే దాని మనసులో కోరుకోండి. శైలపుత్రి రూపేణ మరియు ప్రభాదేవి దుర్గా రూపేణ మరియు శక్తి దుర్గి రూపేణ ఇక్కడ ముగ్గురు ఉంటారు. మనకి తథాస్తు అని ఆశీర్వాదం చేస్తారు. మీరు భక్తి శ్రద్ధతో మీ సంకల్ప ముద్ర వేసుకొని మీ సంకల్పాన్ని ధ్యానం చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. తథాస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు. వీక్షక జన అభిష్ట సిద్ధిరస్తు. తథాస్తు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో బ్రహ్మచారిణి దేవి సమేతంగా మరొక ముగ్గురు ఈ ఒక కుమారి రూపంగా అమ్మవార్ల పూజ జరుగుతుంది. తప్పకుండా వీక్షించండి. బ్రహ్మచారిణి దేవి మహామంత్రమే ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః అనే నామాన్ని జపించండి. మరియు నవార్ణ మంత్రము ఓం హైం హ్రీం క్లీం చాముండాయే నమః ఈ మంత్రాన్ని ఉదయాన్నే జపించి మీకు అనుకూలమైతే ఉదయాన్నే ఉసిరి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ ఉసిరి చెట్టుకి నమస్కరించుకొని ఉసిరి చెట్టుకి ఏదైనా మంగళద్రవ్యం లేదా పన్నీరు, ఇంట్లో ఉన్న నీరుని ఒక చెంబు తీసుకొని అందులో గంధం కలిపి ఉసిరి చెట్టుకు సమర్పించుకుంటే సాక్షాత్ బ్రహ్మచారిణి దేవికి పాద పూజ చేసిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారిణి దేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అటుకులని నానబెట్టి అందులో బెల్లం కలిపి నైవేద్యం చేయడమే మహానైవేద్యం. రేపు ధరించే వస్త్రాలు రెడ్ కలర్ వస్త్రాలని ధరించి అమ్మవారిని పూజించడం మనకి మంచిది. మరియు ఆ దేవి అనుగ్రహం అపారంగా ప్రాప్తిస్తుంది. ఈరోజు ఎవరైతే దుర్గాదేవి ముందు దీపం వెలిగించి దీపదుర్గా స్తోత్రాన్ని, దీపదుర్గా కవచాన్ని పారాయణం చేసుకుంటే సమస్త శత్రుబాధ దూరం అవుతుంది.